హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇది మన ఛానల్. ఫ్రెండ్స్, ఒక కొత్త కాన్సెప్ట్తో మీ ముందుకి ఒక వీడియో తీసుకొని వచ్చిన. వీడియో అయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. ఏమన్నా చిన్న చిన్న పొరపాట్లు ఉంటే మాకు మీ కామెంట్ రూపంలో తెలిపండి, మేము మాకు సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్, స్కిప్ మాత్రం చేయకండి. అందరు 8,000 బర్ల గడ్డ ఏమన్నా ఎత్తలేరు. ఇంట్లో అందరు ఉన్నట్టే కానీ వేస్ట్ లేనట్టేనా. పిల్లల్ని ఏమన్నా కూడా ఏ మళ్ళీ నేనే వేసుడు అవుతాను. ఇది సౌండ్ వస్తుంది, ఇది బెల్ట్ సాయింది, రిపేర్ చేయాలి. ఇది టైం అయితే తొందర వెళ్ళాలి. అమ్మ కాలేజ్కి టైం అయితే అన్న ఎక్కడ ఉన్నాడు? అన్నయ్య కొట్టా ఉన్నాడు. అసలే రోజులు మంచిలో బిడ్డ ఒక్కదాని పోకు, అన్నయ్య తీసుకొని పో రోడ్ దాకా. సరే అమ్మ, నేను వెళ్తున్నా. జాగ్రత్త పోగా. ఏ రౌడీ బాయ్. అదే ఈ మిషన్ ఖరాబ్ అయినట్టున్నాయి. బెల్ట్ బాగా సాయింది, కొత్తది వేయాలి ఈ బెల్ట్. మా అమ్మకి ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదు. నాకు ఏ ఊరికి 2 జల్లు వేస్తుంది. నేను ఇంకా స్కూల్ పిల్లలు అనుకుంటానా, కాలేజ్ పోతానా? అన్న నేను కాలేజ్ పోతానా? ఓకే ఓకే పో పో. అన్న నేను కాలేజ్ పోతానా? పోరా. అరే నేను కాలేజ్ పోతానా? పో, నేనేమంటానా? అరే నేను ఒక్కదాన్ని పోతాను, మమ్మీ చెప్పిందిరా. ఆహా అట్లనా. అది ఇప్పుడు నేను ఏం చేయాలి? నాకు పని ఉన్నది. ఇప్పుడు మిషన్ ఏదో ఖరాబ్ అయింది, ఆ పార్ట్స్ చెకింగ్ చేస్తాను. ఆ చిన్న ఏం చేస్తాను అని తీసుకొని పో. మరి అన్నయ్య నువ్వే రావచ్చు కదా, చిన్నకి ఎన్ని పనులు ఉంటాయిరా. అది క్రికెట్ ఆడడానికి పోయినట్టున్నాడు. నువ్వు ఎప్పుడు అంతేనే, ఎప్పుడు వానికే సపోర్ట్ చేస్తావు, నాకైతే ఎప్పుడు సపోర్ట్ చేయవు. నా పరిస్థితి గింత కూడా అర్థం చేసుకో. ఇలా అర్జెంట్ వర్క్ ఉన్నది రా, ఇలా ఒక్కదా నువ్వు పోరా. ఇలా మీ ఫ్రెండ్స్ని తీసుకొని పోరా, తొందరగా పో, కాలేజ్ టైం అవుతాను. బాయ్. ఏం చెప్తలేవు. ఈ అవ్వైంది, నేను అంత మొత్తుకున్నా కూడా ఇంకేనా పడలే అంటాన్ని. గట్టిగా చెప్పాలి కావచ్చు. పోతానా కాలేజ్కి పోతానా. నాకేమన్నా చెవిట అనుకుంటానవా? నా చెవులన్నీ వేనాయి. తల్లి నీకు దండమే, నాకు బస్ వచ్చి టైం అయింది. అగో మా చిన్ననే వస్తాండి కదా, వీడికి ఎన్నిసార్లు చెప్పినా అర్థం కదా, ఎటేటో తిరుక్కుంటాడు. అరే అక్కడ బెట్టింగ్ పెడతానట్రా, మనోడు ఫోన్ చేసిండు, అందుకే వెళ్తానా. నువ్వు ఎటు పోతాను? కాలేజ్కి. సరే వెళ్ళావు మరి. అరే అన్నయ్య బెట్టింగ్ ఎందుకురా, అన్నయ్య ఒక్క దగ్గర కష్టపడుతున్నాడు, హెల్ప్ చేయరా. అమ్మ తల్లి నీకు అందం పెడతాను, నువ్వు క్లాస్ మాత్రం ఇయ్యకు, తప్పుడే జాగ్రత్త. నాకు 2 అన్నయ్యలు ఉన్నారు, దేనికి పనికిరాను. నన్ను డ్రాప్ చేయొచ్చు కదా. అరే తమ్ముడు, రేపు ఇట్లా పైసలు ఇవ్వకపోతే నేనేమన్నా మీ అయ్య దగ్గరికి వచ్చి మాట్లాడతా. అరే గిరి, ఆ పోరాడు పైసలు ఇచ్చేటట్టు లేడు. నువ్వు పేపర్లు మన పేరు మీద చేసుకొని వచ్చేసాయి. ఎవడ్రా బాల్ వేసింది? అన్నాడు వేస్ట్ కానీ పోలేను. అదే మీరన్నా పోయి తీసుకురావచ్చు. అన్న పోయి బాల్ ఆ ఇంట్లో పడ్డా అన్న. ఆంటీ పడితే ఏమవుతుంది అన్న? అసలుకే వేస్ట్ కాడన్న. చిన్న ఇంకా బాల్ కాలి తీసుకురా. రాయేశం వాళ్ళ ఇంటికాడ నేను పోనన్న. బా ఎందుకు? ఆడ పెద్ద కంతిరిగాడన్న. కంత్రిగాడు అందరు అట్లా అంటారు, నేనే పోయి తీసుకురా తాగురి. అన్నక బాల్ ఏమానే కళ్ళు దుబ్బే ఆరా చూసుకొని ఆడలేవా? ఎందుకన్నా బాల్ గురించి గంట మాట్లాడతాను ఏంది? ఇష్టాలు చెప్తున్నావు ఏంద్రా రుబాబా? నేను ఎట్లా మాట్లాడతాను, నువ్వు ఎట్లా మాట్లాడతాను? మర్యాద మాట్లాడి నేర్చుకో కొంచెం అన్న. నేనేం నీ కింద పనిచేసే పని అర్థమవుతుందా? బల్బారా పడుతుందా? అరే నువ్వు ఫోన్ వచ్చింది వాటి బతికిపోయినవరా. చెప్తారా నీ సంగతి, మా అన్నకి చెప్తా. నువ్వు దొరుకు బిడ్డ, నేను కాకుండా మా అన్న చూస్తాను సంగతి. చూద్దాం, నువ్వేం సంగతి చెప్తావు, నేను కూడా చూసుకుంటా. ఫ్రెండ్స్, వీడియో చూసారు కదా, వీడియో చాలా చిన్నగా ఉన్నా అని చెప్పేసి అనుకోకండి. దీని నెక్స్ట్ పార్ట్ అనేది అతి త్వరలోనే రిలీజ్ చేస్తాం. అది కొంచెం ఎక్కువ లెంగ్త్తో ఉండే విధంగా రిలీజ్ చేస్తాం అన్నమాట. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇంకొక విషయం, మీరు బెట్టింగ్స్ కానీ ఇవి కానీ పెట్టే ముందు కొంచెం ఆలోచించుకొని పెట్టండి. ఎందుకంటే వాడు ఇంకో డబ్బులు వద్దని చెప్పేసి వాడు ప్రమోట్ చేస్తే మీరు పంపించే డబ్బులు దాంట్లోకి వెళ్ళి సగం వాడికి వెళ్తే తప్ప మీకు ₹1 వచ్చిందైతే లేదు. మహా అంటే మీరు 500 వరకు పెట్టిన, 500 నుంచి 1000 వరకు 5000 వరకు పెట్టిన వాటికి మీకు వస్తాయేమో, కానీ తర్వాత ఎక్కువ మంది పెట్టిన ప్రతిసారి లాస్ అయ్యేది మీరే.
సో దయచేసి బెట్టింగ్ యాప్ అనేది బెట్టింగ్స్ కానీ బెట్టింగ్ యాప్లకు కానీ దూరంగా ఉండండి. మీ కష్టం మీద మీరు నమ్ముకోండి. అండ్ ఇంకొకటి, ఈ కథలో ఈ బెట్టింగ్ వల్ల జరిగిన ఈ ఫ్యామిలీకి జరిగిన నష్టం ఏందనేది నెక్స్ట్ వీడియోలో మీకు క్లారిటీ చూపిస్తాము. సో థ్యాంక్ యూ.